నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. యూత్ చాలా మంది వాళ్ళ ప్యాషన్ అనుకోవాలా? లేకపోతే ఇంట్రెస్ట్ అనుకోవాలో తెలీదు గానీ, టాటూస్‌తో బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అదొక ప్యాషన్ అనుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల వచ్చే ముప్పు ఏంటి అనేది చాలా మందికి తెలీదు. కొంతమంది టాటూలు వేయించుకుంటే బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు అనేసి తెలుసు. అలాగే దాని ద్వారా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలుసు. కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినా కూడా అవాయిడ్ చేయలేకుండా పోతున్నారు. బట్ రీసెంట్‌గా ఒక రీసెర్చ్‌లో తెలిసింది ఏంటి అంటే దీని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది అనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? దీని గురించి మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో నమస్తే సార్. నమస్తే అండి. సార్, టాటూస్ అంటే మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు వీళ్ళు పచ్చబొట్టు వేయించుకోవడము అలా చూసాము. ఈ మధ్య చూస్తే ఎవరిని చూసినా అమ్మాయిలు, అబ్బాయిలంతా కూడా ప్యాషన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి టాటూలు 1 కాదు, 2 కాదు, కొంతమంది అయితే మొత్తం పైనుండి కింద వరకు కూడా వేయించుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయనేసి ఇప్పటి వరకు విన్నాం మనం. బట్ రీసెంట్‌గా ఒక రీసెర్చ్ ఏం చెప్పింది అంటే క్యాన్సర్ కూడా వస్తుంది అనేసి అంటున్నారు. అది నిజమేనా సార్? సో, మనము టాటూస్ గురించి కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలి. అసలు టాటూస్ వేయించుకునే వాళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దాంట్లో క్యాన్సర్ అనేది ఒకటి. సో, అది గూడా ఎందుకొస్తుందని క్లియర్‌గా చూద్దాం. సో, టాటూస్ వేయించుకునే వాళ్ళకి మెయిన్‌గా ఏంటంటే, వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్‌ని 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేస్తామనమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. టాటూస్ ఏపిచ్చుకునే వాళ్ళకి ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ ఒస్తాయనమాట. ఆ ఇన్ఫెక్షన్స్ ఏవి? అవి ఎంత డేంజరస్ అని చూద్దాం. అదే విధంగా కొంతమందికి అలర్జీస్ ఒస్తాయి. సో, మనకి ఏదైతే ఫుడ్ అలర్జీ ఉంటుందో, లేకపోతే పోలన్ అలర్జీ ఉంటుందో అదే విధంగా వీళ్ళకి గూడా ఒక అలర్జీ ఉంటుందనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఇరిటెంట్. ఈ టాటూ అనేది ఒక ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. సో, మనకేంటంటే సిటీలో ఎక్కువ పొల్యూషన్ ఉండడం వల్ల లంగ్స్ ఇరిటేట్ కావడము, దాన్ని బ్రాంకైటిస్ అంటాము. డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ నేమ్స్ ఉంటాయి. అదే స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో, ఈ ఇరిటేషన్‌లోనే ఒక వెరైటీ వచ్చి సో, క్యాన్సర్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ ఇరిటేషన్. ఎనీ కాన్స్టెంట్ ఇరిటేషన్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. సో, అది గూడా చూద్దాం. ఫస్ట్ వీళ్ళకొచ్చే డేంజరస్ డిసీజెస్ ఏంటంటే టాటూ వేయించుకోవడం వల్ల వైరల్ డిసీజెస్ అంటాం. సో, ఈ వైరల్‌లో మెయిన్‌గా డెడ్లీ డిసీజెస్ ఉంటాయి. అవి ఏముంటాయంటే హెచ్ఐవి. హెచ్ఐవి అంటే అందరికీ తెలుసు, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అది టాటూస్ ఏయించుకునడం వల్ల రావచ్చు. ఇదే గాకుండా మనకు సో, హెపటైటిస్ బి గాని, హెపటైటిస్ సి ఇవన్నీ లివర్‌కి సంబంధించిన డిజార్డర్స్ అనమాట. ఇన్ఫెక్టివ్ లివర్ డిజార్డర్స్. దీనివల్ల కూడా కొంతమందికి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇవి గూడా ఒకరి నుంచి ఒకరికొచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా పాపిల్లోమా వైరస్ అంటామనమాట. అంటే మనకు ఎక్కువ ఆహ్, ఆనలు అంటారు చూసారా? లైక్ అరికాలుల్లో ఎక్కువ వస్తూ రైట్. ఉంటాయి. పులిపీర్లు అంటారు. హ్మ్. సో, వాట్స్ అంట. ఓకే. సో, వాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో. సో, డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అనమాట. అదే విధంగా వీళ్ళకి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ గాని, ఇవన్నీ డెడ్లీ వైరస్. సో, ఈ వైరస్‌లు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదొక కేటగిరీ మెయిన్‌గా ఇన్ఫెక్షస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి అలర్జీస్. అలర్జీస్ అనేవి మళ్ళీ 2 రకాలుంటాయి. మనం టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ, టైప్ 2, టైప్ 3, టైప్ 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఒకసారి లోకల్ అలర్జీ ఉండొచ్చు. అంటే స్కిన్ పైన మాత్రమే అలర్జీ వచ్చి అక్కడ రెడ్‌నెస్ గాని, స్వెల్లింగ్ గాని, ఎడిమా గాని రావచ్చనమాట. అది లోకల్ అలర్జిక్ రియాక్షన్. కొంతమందికి ఏమవుతుందంటే సిస్టమిక్ అలర్జీస్ వస్తాయి. సిస్టమిక్ అలర్జీస్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఊపిరి ఆడకుండా పోవడము, మొహమంతా స్వెల్లింగ్ రావడము, పెదాలు వాచిపోవడము, కొన్ని కొన్ని మనం ఫుడ్ అలర్జీస్ చూస్తుంటాం కదా! దాన్ని కూడా దాన్ని బేసిక్‌గా టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ అంటారనమాట. ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైప్ 2 అనే కాదు, అన్ని రకాల హైపర్ సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకు అదొక కేటగిరీ మంచిది కాదనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. ఇరిటెంట్ అంటే ఏంటంటే అలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ చేయదు. కాకపోతే స్కిన్‌ను డ్యామేజ్ చేయడము, లేకపోతే అక్కడున్న బ్లడ్‌ని డ్యామేజ్ చేయడము, టిష్యూని డ్యామేజ్ చేయడము, హెయిర్‌ని డ్యామేజ్ చేయడము, ఇవన్నీ చేస్తుందనమాట. దీనివల్ల రెడ్‌నెస్, స్వెల్లింగు, ఎడిమా ఇవన్నీ వస్తాయి. ఇదొక కేటగిరీ. దీంట్లోనే మనకేంటంటే కొన్ని కొన్ని గాయిట్రోజన్స్ ఉంటాయి. లేకపోతే క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయన్నమాట. సో, అన్ని కెమికల్స్ అందరికి ఒకటేలాగా పనిచేయవు. ఒక కెమికల్ ఒకరికి నార్మల్‌గా ఉంటే ఇంకో కెమికల్ ఇంకొకరికి డేంజరస్ అనమాట. సో, అదే విధంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో, బ్లడ్ క్యాన్సర్ అయ్యుండొచ్చు. ఇంకో క్యాన్సర్ అయ్యుండొచ్చు. క్యాన్సర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ కాన్స్టెంట్ ఇరిటేషన్ లీడ్స్ టు క్యాన్సర్. ఏదన్నా గాని మనం ఒక సెల్‌ని కాన్స్టెంట్‌గా ఇరిటేట్ చేస్తూ ఉంటే అది క్యాన్సర్‌గా మారుతుంది. సో, అది ఏ క్యాన్సర్ అన్నా కావచ్చు. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, స్కిన్ క్యాన్సర్ కావచ్చు. సో, ఆ తర్వాత వీళ్ళకేంటంటే స్కిన్ పైన బ్లాక్ అయిపోయి అక్కడ సన్ రేస్ పడినప్పుడు అక్కడి నుంచి క్యాన్సర్ రావడం. సో, చాలా వెరైటీ ఆఫ్ డిసీజెస్ మనము ఈ టాటూస్ వల్ల చూస్తుంటాం. అంటే కొన్ని రకాల క్యాన్సర్ ట్రీటబుల్.
ఓకే. కానీ వీటితో కంపేర్ చేస్తే హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి, కానీ ఇవి చాలా డేంజరస్. వన్స్ రైట్. వచ్చాయనుకో లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిందే. అండ్ ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా అది స్ప్రెడ్ కూడా రైట్. అయిపోతుంది. సో, టాటూస్ తోటి ఇంత ప్రమాదం ఉంది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా తెలియక టాటూస్ వేయించుకున్నారు. వాళ్ళలో ఏమన్నా సింప్టమ్స్ ఏమన్నా కనపడుతున్నాయి, లేకపోతే అలర్జీ లాంటివి ఏమన్నా కనపడుతున్నాయి అనంటే దానికి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్ ఉంది సార్? మనకు టాటూ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? హెపటైటిస్ బి గానీ, లేకపోతే హెచ్ఐవి గానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ గానీ, ఇవన్నీ ఉన్నా గూడా మనము హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో, మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. హెచ్ఐవి కేసెస్ హండ్రెడ్స్ ఉన్నాయి. హెపటైటిస్ బి కేసులున్నాయి. హెర్పిస్ సింప్లెక్స్ కేసెస్ ఉన్నాయి. సో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నిటిని ట్రీట్ చేస్తాం. సో, ఇవన్నీ మనం ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా గూడా ట్రీట్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ మనం కేటగిరీ వచ్చి అలర్జీస్. ఏ అలర్జీ అన్నా ఉండని. స్కిన్ అలర్జీ గానీ, లేకపోతే ఐస్ అలర్జీ గానీ, నోస్ అలర్జీ గానీ, థ్రోట్ అలర్జీ గానీ, కొంతమందికి చెవుల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో, బాడీలో ఎక్కడ అలర్జీ ఉన్నా గూడా ఈ అలర్జీస్‌ని గూడా హోమియోపతి ఎక్సలెంట్‌గా ట్రీట్ చేస్తుంది. ఈవెన్ ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలర్జీని మనం ట్రీట్ చేయాలంటే అలోపతిలో ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. యాంటీ హిస్టమైన్స్ యూజ్ చేస్తారు. ఈ స్టెరాయిడ్స్ వల్ల, యాంటీ హిస్టమైన్స్ వల్ల చాలా నష్టాలుంటాయన్నమాట. హ్మ్. స్టెరాయిడ్స్ ఏం చేస్తాయంటే మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తది. ఒక్కసారి అది అడిక్షన్‌గా మారుతది. సో, అదే విధంగా యాంటీ హిస్టమైన్స్ వాడినప్పుడు మీకు బాగా నిద్రొస్తది. ఎప్పుడైతే దాన్ని స్టాప్ చేస్తారో నిద్ర లేకుండా అయిపోతది. ఇన్సోమ్నియా అంటారనమాట. సో, నిద్ర పట్టకుండా పోవడం. సో, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గానీ, అవన్నీ లేకుండా మనం హోమియోపతిలో ఎక్సలెంట్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. అదే విధంగా కొన్ని క్యాన్సర్స్‌కి మన దగ్గర చాలా క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి. సో, సింపుల్ ఆహ్, ట్యూమర్స్ దగ్గర నుంచి అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ మనకు ప్రోస్టేట్ అనేది ఒక నాన్ క్యాన్సరస్ ట్యూమర్ నుంచి అక్కడి నుంచి సివియర్ కేసెస్ స్టమక్ క్యాన్సర్స్, అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్స్ కూడా మనం హోమియోపతిలో ఎక్సలెంట్‌గా ట్రీట్ చేయొచ్చు. సో, హోమియోపతిలో ట్రీట్ పోని మెడిసిన్ అంటూ ఉండదు. డిసీజ్ అంటూ ఉండదు. ఎందుకంటే హోమియోపతి మెయిన్‌గా సింప్టమ్ బేస్డ్. సింప్టమ్స్ ఏదన్నా ఒక డిసీజ్‌కి ప్రపంచంలో సింప్టమ్ ఉంది అంటే దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. సో, అది ఎంతవరకు ఆహ్, రియాక్ట్ అవుతుంది. సో, కంప్లీట్‌గా క్యూర్ అవుతుందా? ఎన్ని రోజులు తగ్గుతుందా? అని అది మళ్ళీ డిసీజ్‌ని బట్టి, సో, వాళ్ళ కండిషన్‌ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్పితే బట్ ఎవ్రీ డిసీజ్ హాస్ అన్ ఆన్సర్ ఇన్ హోమియోపతి. అండ్ కొంతమంది అడుగుతారు, ఓకే సార్ మీరు చెప్పేదంతా బావుంది. బట్ మాకు టాటూ అనేది ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్. మీరెంత చెప్పినా మేము మానుకోలేకపోతున్నాము అని అనుకుంటే, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని టాటూస్ వేయించుకోవచ్చు? టాటూ వేసుకోవడం అంటే రిస్క్ అండి. మెయిన్‌గా వీళ్ళు ఇన్ఫెక్షన్స్ గాని లేకపోతే ఆహ్, మెయిన్‌గా అలర్జెన్స్, ఇరిటెంట్స్ ఇవి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా స్టెరైల్ కండిషన్స్‌లోనే వాడాలి. సో, హై ఎండ్ స్టెరిలిటీ. సో, డిస్పోజబుల్ నీడిల్స్ గాని, టాటూ అంటే గుచ్చుతారు. అటువంటి నీడిల్స్ మంచి హై ఎండ్ ఉన్నవి, బాగా క్లీన్ చేసిన వస్తువుల్ని అవి మాత్రమే వాడాలి. ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండాలంటే, ఫస్ట్ టాటూ వేసుకునే ముందు ఒక 2, 3 గుచ్చి అక్కడేమన్నా ఇన్ఫెక్షన్ వస్తుందా? రెడ్‌నెస్ వస్తుందా? స్వెల్లింగ్ వస్తుందా? ఎడిమా వస్తుందా? ఇచ్చింగ్ వస్తుందా? అని ఒక 24 అవర్స్ వరకు వెయిట్ చేసి, లేదంటే ఆ తర్వాతనే వేయించుకోవాలి. సో, ఇంకా థర్డ్ కేటగరీ వచ్చి మనం చెప్పలేమనమాట. కొంతమందికి కొన్ని ఆహ్, ఇరిటెంట్‌గా పనిచేస్తే అవి క్యాన్సరస్‌గా మారే ఛాన్స్ ఉంది. దానికి మనం ఏమీ చేయలేం. సో, ఈ రెండైతే మనము కొద్దిగా కాపాడొచ్చు. దాంట్లో నుంచి మనం కాపాడలేం. సో, ఫైనల్‌గా ఏంటంటే ఎనీవన్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ టు వేర్ టాటూ అనమాట. ఎందుకంటే ఓకే. ఇంకో రీసెర్చ్ కూడా జరిగింది టాటూ పైన. ఒక మనిషిని మీరు టాటూ వేసుకున్న వాడిని చూసారు. వేసుకోని వాడిని చూసారు. సైకలాజికల్‌గా ఏంటంటే యూ ఆర్ అట్రాక్టెడ్ టు ద పీపుల్ హూ ఆర్ నాట్ హావింగ్ టాటూస్. ఎందుకంటే యూ ఫీల్ సేఫ్ విత్ దెమ్. సైకలాజికల్‌గా గూడా సో, టాటూ అనేది కొంచెం ఇంప్రెషన్ చూపిస్తుంది. సో, అందుకే మీరు చాలామంది సైంటిస్ట్‌ని తీసుకోండి. వాళ్ళు తెలియక చిన్నప్పుడు ఎప్పుడో టాటూస్ వేపించుకొనుంటారు. కానీ వాళ్ళు మొత్తం ఒక వీడియోస్‌లో గాని, ఎక్కడన్నా చూసేటప్పుడు ఆ టాటూస్ అన్నీ కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి టాటూని గనక మనం చూస్తే సైకలాజికల్‌గా మన బ్రెయిన్‌లో ఏంటంటే వి డిటెక్ట్ ఇట్ యాస్ ఎ థ్రెట్ అనమాట. మనకు హుహు. థ్రెట్ లాగా మన సైకాలజీ దాన్ని రీడ్ చేస్తుంది. అందుకు సో, నార్మల్‌గా టాటూ వేయించుకోవడం అనేది ఎంకరేజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ విమెన్ గాని, చిన్న పిల్లలు గాని అస్సలు మనము టాటూస్ వేసుకోమని ఎంకరేజ్ చేయకూడదు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి.